శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్త కామితార్థ ప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. అందరికీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరమాత్మ మనందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలను కోరినటువంటి సత్సంపదలను అనుగ్రహించుగాక అని ఆయననికి సాష్టాంగ నమస్కారపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు మనం విష్ణు సహస్రనామ పారాయణలలో స్వస్తి దస్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అని ప్రార్థన చేస్తూ ఉన్నాం 96వ శ్లోకంలో. ఆ పరమాత్మే స్వస్తి మంగళస్వరూపుడు, శుభస్వరూపుడు. ఆయనే స్వస్తిద మంగళాన్ని శుభాన్ని ఇచ్చేవాడు. ఆయనే స్వస్తికృత మంగళాన్ని చేయించేవాడు, శుభాన్ని చేయించేవాడు. ఆయన స్వస్తికృత అనే పదానికి పర్యాయ పదమే శుభకృత అని. మనకు మంచి ప్రేరణను అనుగ్రహిస్తాడు. ఆ ప్రేరణతో మనతో మంచి పనులు చేయించి మనకు అర్హతను సంపాదింపజేసి మనకి మేలుని అనుగ్రహించేటువంటి పరమాత్మ స్వస్తికృత అని పిలువబడుతున్నాడు. అటువంటి స్వరూపంతోనే పరమాత్మ ఈ సంవత్సరం శుభకృత అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. మనం ఈ సంవత్సరం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క ప్రేరణను అందిపుచ్చుకుని సనాతన ఆర్ష వైదిక సంప్రదాయాన్ని అనుసరించి ఆయా సంప్రదాయాన్ని అనుసరించి పరమాత్మను గనక మనం గట్టిగా దృఢంగా విశ్వసించి భక్తితో ఆరాధించినట్లయితే మనం పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతాము అని పరమాత్మ ఆ పేరు ద్వారానే తన యొక్క మహాత్మ్యాన్ని మన యొక్క కర్తవ్యాన్ని బోధించాడు. ఈ విధంగా మనం నడుచుకుందామని సంకల్పం చేసుకుందాం. ఈ మనకుండేది సహజంగా బద్ధకం. ఆ బద్ధకాన్ని కొద్దిగా తగ్గించుకుని పరమాత్మను ఉపాసన చేయాలి, దేవతోపాసన చేయాలి అని మనం కనుక దృఢమైన సంకల్పాన్ని తీసుకుని ఆ విధమైన అడుగులు వేసినట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలము అని పెద్దలందరూ కూడా మనకి ఒక్కాణించి చెబుతూ ఉన్నారు. ఇక మన యొక్క
ఈ నామ పరిశీలన కార్యక్రమంలోకి ప్రవేశించినట్లయితే ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగస్సత్పథాచార ప్రాణద ప్రణవ పణ అని 102వ శ్లోకం. పరమాత్మ ఆధార నిలయ సమస్త ఆధారములకు కూడా ఆధారమైన వాడు. మనకు ఆధారములు ఎన్ని ఉన్నాయి అన్నట్లయితే స్థూలంగా చెప్పుకోవాలి అన్నట్లయితే పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలే మనకు సర్వాత్మన ఆధారములు. ఆ పంచభూతాలకు కూడా ఆధారములేవి అన్నట్లయితే ఆ పరమాత్మే. పరమాత్మ నుంచే ఆకాశం ఆవిర్భవించింది. ఆకాశం నుంచి వాయు, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ అని వరుస వేదంలో కనిపిస్తున్నది. వెరిసి మనకి ఆధారభూతములైనటువంటి పంచభూతములకు ఆధారభూతంగా ఉన్నవాడు కనుక ఆ పరమాత్మ ఆధార నిలయ అని పిలువబడుతూ ఉన్నాడు. అంతేకాదు ఆ ఆధారములన్నీ కూడా ఎక్కడ నితరాం లీనతాం యాంతి, ఈ ప్రళయకాలం వచ్చినప్పుడు లేక ఉపసంహరణ దశ వచ్చినప్పుడు ఎక్కడకు మళ్ళీ చేరుతున్నాయి అన్నట్లయితే మళ్ళీ ఆ పరమాత్మనే చేరుతూ ఉన్నాయి అని. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని మనకి ఉపనిషత్తు చెబుతున్నది. ఇలా పరమాత్మ నుంచి వచ్చినటువంటి భూతాలకు ఆధారమైన వాడు ఆయనే. ఆ భూతములు కూడా మళ్ళీ పరమాత్మ యందే లీనతను పొందుతూ ఉన్నాయి కాబట్టి పరమాత్మ ఆధార నిలయ అని పిలువబడుతూ ఉన్నాడు అని. తర్వాత ఆధార నిలయో ధాత అన్నప్పుడు అధాత అనే పదవిభాగాన్ని మనకి త్రిమతాచార్యుల వారు ఉపదేశిస్తూ ఉన్నారు. ధాత అనే పదవిభాగం కూడా యోగ్యంగానే ఉంది. దానికన్నా అధాత అనే మాట మరింత హృదయంగా ఉంది అని ఆచార్యులు చెబుతూ ఉన్నారు. సాధారణంగా ధరతీతి ధాత, మోయువాడు కనుక ఆయన ధాత అని పిలువబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఈ సమస్త బ్రహ్మాండాలను సృష్టించాడు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలి అన్నట్లయితే పరమాత్మ సృష్టి చేయాలనే సంకల్పం వచ్చినప్పుడు పరమాత్మని అంటిపెట్టుకున్న ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆయా స్వరూపాలను ధరించాయి. పరమాత్మ సంకల్పానుసారం ఆయా పంచభూతములన్నీ కూడా పంచీకరణ ప్రక్రియను పొంది ఈ విస్తారమైన భూమి ఆకృతిని ఆయా గోళాకృతుల్ని పొందుతూ ఉన్నాయి. వెరిసి వీటన్నిటినీ కూడా పరమాత్మ ఎలా మోస్తున్నాడు అన్నట్లయితే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు, పరమాత్మ నుంచి బయటికి వచ్చినటువంటి ఆ శక్తులు పరమాత్మ చేత సృష్టింపబడినటువంటి ఆ స్వరూపాలలో పరమాత్మే తానే శక్తి స్వరూపంగా ప్రవేశించి ఆ పదార్థాలను, అది జడమైనా కావచ్చు చేతనమైనా కావచ్చు, అన్ని పదార్థాలను కూడా తన యొక్క అద్భుతమైనటువంటి తేజస్సుతో యోగమహిమతో మోస్తున్నాడు కనుక ఆ పరమాత్మ ధాత అని పిలువబడుతూ ఉన్నాడు. ఇలా సమస్త బ్రహ్మాండాలను మోస్తున్నటువంటి పరమాత్మను మోయగలిగిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరు మోస్తూ ఉన్నారు అన్నట్లయితే మరొక పరమాత్మకే సాధ్యపడాలి. మరొక పరమాత్మ అయితే లేడు. మరి పరమాత్మ ఎలా ఉన్నాడు అన్నట్లయితే మనమే చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆయన దగ్గర అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి నాశము కానటువంటి యోగమహిమ ఉన్నది. ఆ యోగమహిమ వల్లే సమస్త బ్రహ్మాండాలను రక్షిస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మాండాలని ఎక్కడ ఉన్నాయి అన్నట్లయితే పరమాత్మలోనే ఉన్నాయి. ఆయన ఉంటే ఇవి ఉంటాయి కనుక ఆయన దేనివల్ల మోయబడుతున్నాడు అంటే స్వమహిమ చేత, తన యొక్క యోగ మహిమ చేత అని మనమే చెప్పుకుంటూ ఉన్నాం. ఇదే విషయం ఛాందోగ్యోపనిషత్తు కూడా స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత స్వే మహిమ్ని అని చెబుతున్నది. కనుక తన యొక్క బరువు మోయటానికి మరొకడు లేనివాడు కనుక ఆ పరమాత్మ అధాత అని పిలువబడుతూ ఉన్నాడు. తానే సమస్త బ్రహ్మాండాలను మోస్తూ ఉన్నవాడు కనుక ఆయన ధాత అని పిలువబడతాడు. ఆయనను మోయటానికి మరొక పదార్థం ఏదీ శక్యము కాదు కాబట్టి ఆయన అధాత అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఒక రకమైన అర్థమైనట్లయితే ధాత అనే పదానికి వెనకటి నామాన్ని దృష్టిలో పెట్టుకుని పై నామాలను కూడా దృష్టిలో పెట్టుకుని మరొక రకమైన అర్థాన్ని కూడా మనకి త్రిమతాచార్యులు ఉపదేశించారు. ముగ్గురు ఆచార్యులు ఒకే రకమైన అర్థాన్ని ఉపదేశించారు. ధేట్ పానే అనే ధాతువు నుంచి, ధయతి అనే ధాతువు నుంచి ధాత అనే రూపం పుడుతూ ఉంటుంది.
అంటే తాగువాడు, స్వీకరించువాడు అని అర్థం. పరమాత్మ ఆధార నిలయ అని పై మాటలో వెనకటి మాటలో చెప్పారు. సమస్త ఆధారాలు కూడా ఆయన యందే నితరాం లీనతను అంటే ఆ స్థూల స్వరూపాన్ని పోగొట్టుకుని సూక్ష్మ స్వరూపాన్ని పొందుతూ ఉన్నాయి అని చెప్పారు. ఇక జీవులందరూ ఎక్కడికి వెళుతూ ఉన్నారు ఈ ప్రళయ దశలో అన్నట్లయితే, నీళ్లు తాగితే లోపలికి వెళ్ళిపోయినట్లుగా ఈ జీవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క శరీరంలోకి ఉదర భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి ప్రక్రియను చేయవాడు కనుక ఆ పరమాత్మ ధాత అని పిలువబడుతూ ఉన్నాడు. దీని ద్వారా ఆ వ్యాఖ్యానం రాసినటువంటి మహాత్ముల యొక్క భక్తి ఎంత గొప్పదిగా ఉందో, వాళ్ళు ఏ విధంగా ఈ విష్ణు సహస్రనామార్థాన్ని దర్శిస్తున్నారో మనం ఊహించుకోవచ్చు. ఏదో గుర్తుకొచ్చిన నామాలైతే చెప్పట్లేదు. మనం కుదిరినంత మేర ప్రతి నామానికి కూడా ఆనుపూర్విని పరిశీలన చేసుకుంటూనే ఉన్నాం. ఆ ఆనుపూర్విని వాళ్ళు దర్శిస్తున్నారు. ఆ అనుభవ స్థితిలో ఆ త్రిమతాచార్యులందరూ ఉన్నారు. వాళ్ళు ఏర్పాటు చేసిన బాటలో మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా పరమాత్మ నుండే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి, పరమాత్మలోకే వెళుతూ ఉన్నాయి అనే భావనను పెంచుకున్నట్లయితే మనం కూడా తరిస్తాం. ఇదే విషయం భగవద్గీతలో పరమాత్మ చాలాసార్లే చెప్పాడు. అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రజాయతే అనే ఆరంభించి నేనే అన్నిటికీ కారణం, నా నుండే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అఖండానంద చైతన్యానుభూతిని పొందుతూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ అనే పదాలను ఆయనే ప్రయోగించారు. ఆ విధమైన ఆనందానుభూతిని మహర్షులు అనుభవిస్తూ ఉన్నారు, సంప్రదాయకర్తలు అనుభవిస్తూ ఉన్నారు. మనం కూడా అటువంటి భావనను పెంపొందించుకోవాలి అనే ఉపదేశాన్నే ఈ ధాత అనే నామం మనకి హృదయంగా బోధిస్తూ ఉన్నది. పైనామం పుష్పహాస అని, పువ్వు వంటి నవ్వు కలిగిన వాడు అని. పువ్వుకి నవ్వు ఉంటుందా? ఉండదు. మరి పరమాత్మకి శరీరం ఉన్నదా? ఆయన నిశ్శరీరి, నిరాకారి, నిర్గుణ. ఆయనకి నవ్వనే ప్రసక్తి ఎక్కడ వచ్చింది అనే అనుకున్నట్లయితే దానికి కూడా వ్యాఖ్యాకర్తలు ఇటువంటి హృదయమైన సమాధానమే చెప్పారు. ఆయన ధాత, భరించువాడు. ఎలా పరమాత్మకి ఎప్పుడైతే శిశృక్ష సృష్టి చేయాలనే సంకల్పం కలిగిందో, ఆ పరమాత్మ నుంచి అప్పటిదాకా ముడుచుకుని ఉన్నటువంటి పువ్వు వికసించినట్లయితే ఎంత నవ్వుతోందా, ఆ పువ్వు ఆనందంగా ఉన్నదా అని మనకే అనిపిస్తూ ఉంటుందో, పరమాత్మ యొక్క ఆ విస్ఫూర్తి వితరణ లేక ఆ ప్రకాశం అంత అందంగా ఉంటుంది. ఆ పుష్పవత పువ్వు నవ్వుతోందా అన్నట్లుగా ఈ ప్రపంచమందా నవ్వుతోందా అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటుందిట. ఇటువంటి సృష్టి కలిగిన వాడు కనుక ఆ పరమాత్మ పుష్పహాస అని పిలువబడుతూ ఉంటాడు. మనం కూడా టెర్రస్ మీద రాత్రిపూట పడుకున్నప్పుడు ఒకానొక సందర్భంలో నక్షత్ర మండలం అంతా చాలా విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా నక్షత్రాలు కూడా గుంపుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇదేమిటి, ఆకాశం నవ్వుతోందా, ఇంత దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది ఏమిటి అనే ఒక రకమైన ఆనందం మనకి చిగురుస్తూ ఉంటుంది. కనుక ఈ విధమైన ఆనందాన్ని చేకూర్చేవాడు కనుక ఆ పరమాత్మ పుష్పహాస అని పిలువబడుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ ప్రజాగరః అని, ప్రకర్షేణ జాగరూకతయా వర్తతే అని. పరమాత్మ తానే సృష్టి చేస్తూ ఉన్నాడు, తానే ఉపసంహరణ చేస్తూ ఉన్నాడు, ఈ రెండు తానే పరిపాలన కూడా చేస్తూ ఉన్నాడు. ఈ ఏ దశలో కూడా పరమాత్మకు నేను కర్తను అనే భావన లేదు. ఒకవేళ కర్తృత్వ భావన పెరిగినట్లయితే ఆ కర్తృత్వ భావన వల్ల ఆయనకు ప్రకృతి ప్రవేశించే అవకాశం ఉంది. అంటే కామక్రోధాదులు రాగద్వేషాదులు ప్రవేశించే అవకాశం ఉన్నది. ఆ రాగద్వేషముల వల్ల ఒకదానిపై మక్కువ, ఒకదానిపై ద్వేషము లాంటి భావనలు పెరిగి క్రమక్రమేణా వీరహ అన్నప్పుడు చెప్పినటువంటి వివిధములైనటువంటి సంసార గతి స్వరూపములైనటువంటి కామక్రోధాదులు పుట్టే అవకాశం ఉన్నాయి. తద్వారా పరమాత్మ కూడా సంసారి అయ్యే అవకాశం ఉన్నది. పరమాత్మ ఎటువంటి పరిస్థితిలో కూడా నేను కర్తను అనే భావంలో లేడు. ఎందుకంటే నేను అనే భావంలోనే ఆయన ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అహమేవా అనే భావంలో పరమాత్మ ఉన్నాడు. అనే భావంలోనే మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి, నాకంటే వేరైన పదార్థం ప్రపంచంలో లేదు అనే భావంలో పరమాత్మ ఉన్నాడు. నేను కర్తను అనే రెండో పదార్థమే ఆయనకు తోచదు.
కనుక ఆయనకి అహంత్వ భావన రాదు. అహంత్వ భావన ఫలితమైనటువంటి సంసారం ఆయనకి అంటే ప్రసక్తే లేదు. అంత జాగరూకతో ఉండేవాడు కనుక ఆయన ప్రకర్షేణ జాగరూకతయా వర్తతే, చాలా గొప్పగా జాగ్రత్తగా ఉన్నాడు కనుక ఆయన జాగరూక అని పిలువబడుతూ ఉన్నాడు. ఇదే విషయం మనం సర్వయోగ వినుసృత యోగి అనే నామాల దగ్గర విస్తారంగానే వివరణ చేసుకున్నాం. మనం కూడా నిత్య ప్రబుద్ధ స్థితిలో ఉండాలి అనే ఉపదేశాన్ని ఈ నామం మనకి చెబుతున్నది. మనం ఈ మోహమయమైన సంసారంలో ఉంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి అత్యవసరమైనప్పటికీ కూడా దానిపై మనం వ్యామోహ స్థితిలో ఉన్నాం, విముగ్ధ స్థితిలో ఉన్నాం. ఇది లేకపోతే నేను లేనేమో అనే భ్రమలో ఉంటూ ఉన్నాం. అది కాకుండా ఇది నాకు సాధనం అనే భావంలో కనుక ఉన్నట్లయితే, అంటే ఆయా పదార్థాలపై స్థూలంగా చెబుతూ ఉన్నాను, ఆయా పదార్థాలపై ఇది నా కర్తవ్యానికి సాధనం అనే భావంలో ఉన్నట్లయితే పరమాత్మ యొక్క మాయ నుండి మనం బయటపడే అవకాశం అన్నది. వాటి యందు విముగ్ధ స్థితి అంటే వ్యామోహ స్థితిలో ఉన్నట్లయితే ఇవన్నీ నావే, ఇది లేకపోతే నేను లేను, నా వల్లే ఇదన్నీ జరిగినాయి అనే భావంలో ఉన్నట్లయితే దాని యొక్క ఫలిత స్వరూపమైనటువంటి సంసారంలో మనం తిరుగుతూ ఉంటాం. కాబట్టి మనం ఆ పరమాత్మ యొక్క మాయ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? పరమాత్మోపాసనే చేయాలి. ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తారో మాయామేషాం తరంతిదే, ఆ పరమాత్మను ఆశ్రయించినట్లయితే ఆయన వల్ల సంభవించినటువంటి ఈ మాయ మనం దాటగలిగిన వాళ్ళమవుతాము. అటువంటి ప్రజాగృతి ప్రకర్షణ జాగరూక స్థితిని అనుగ్రహించేవాడు, ఆ స్థితిలో ఉండేవాడు, తన భక్తులను నిరంతరం జాగరూకతగా రక్షించేవాడు కనుక ఆయన ప్రజాగరహ అని పిలువబడుతూ ఉన్నాడు. ఇదే ప్రజాగృత స్థితినే ఉపనిషత్తులు చాలా విస్తారంగానే చెప్పాయి. భగవద్గీతలో కూడా ఈ విషయం విస్తారంగానే ప్రతిపాదన చేసుకుంటూ ఉంటారు. మాయలో జీవులు వెళ్ళినట్లయితే వాళ్ళు అంటే వ్యామోహాన్ని కనుక వాళ్ళు పెంచుకున్నట్లయితే, ఈ కామం మీద కానీ ద్వేషం మీద కానీ వ్యామోహ స్థితి ఉన్నట్లయితే, అంటే ఉద్రేక స్థితి అతిగా ఉండటం అనే భావన ఉన్నట్లయితే వాళ్ళు సంసారులు అవుతూ ఉంటారు. అది సాధన బుద్ధి ఉన్నట్లయితే వాళ్ళు పరమాత్మ యొక్క మాయ నుంచి బయటకు వస్తారు అనే ఉపదేశమే చేస్తూ ఉన్నది. ఎవరైతే ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకుని ఇవన్నీ కూడా సాధనములే అనే భావనలో ఉంటూ ఉంటారో వాళ్లను ఊర్ధ్వగహ ఉత్తమ స్థితులకు పై స్థితులకు గమయది ప్రాపయది పొందింపజేయవాడు కనుక ఆ పరమాత్మ ఊర్ధ్వగహ అని పిలువబడుతూ ఉన్నాడు. సాధారణంగా పరమాత్మ ఎక్కడ ఉన్నారు అన్నట్లయితే వైకుంఠంలో ఉన్నారు అని మనమందరం అనుకుంటూ ఉంటాం. వైకుంఠం ఎక్కడ ఉన్నది అన్నట్లయితే పౌరాణిక లెక్కల ప్రకారం ఇక్కడి నుంచి నక్షత్ర మండలం కనిపిస్తూ ఉంటుంది. నక్షత్రం అంటే ఈ భూమి నుంచి చాలా వేల కోట్ల సంవత్సర కాల దూరంలో ఉంటూ ఉంటాయి. కాంతి లెక్కల సమాచారం అంటూ ఉంటారు. అటువంటి నక్షత్ర మండలానికి అన్నిటికీ పైన ధ్రువ నక్షత్రం ఉంటూ ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రానికి పైన ఉండేటువంటి లోకం అంటే సత్యలోకానికన్నా పైన ఉండేటువంటి లోకాన్ని వైకుంఠ లోకం అంటూ ఉంటారు. దానికన్నా పైన అనే ప్రసక్తే లేదు. అటువంటి ఉత్తమోత్తమైన ఉన్నత స్థితిలో ఉండే స్థానానికే వైకుంఠం అని పేరు. అక్కడ విరాజిల్లేవాడు చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పరమాత్మ అని ఒక రకం అర్థమైనట్లయితే, సర్వవ్యాపీ పరమాత్మ విరాట్ పురుషుడు పరమాత్మ, ఆయన లేను చోటు లేను కనుక ఈ సమస్త సృష్టి మొత్తం కూడా వైకుంఠమే. పరమాత్మ ఉన్నాడు అనే దృఢమైన విశ్వాసంతో కనుక మనం చూడగలిగినట్లయితే పరమాత్మ కనిపించని పరమాత్మ స్వరూపం కానీ పరమాత్మ కానిది కానీ మనకి కనిపించే అవకాశం లేదు. అటువంటి దృఢమైన నమ్మకం మనకి కావాలి. సహజంగా ద్వేధాభావంతో కూడి ఉన్న, సందేహాలతో కూడి ఉన్న, అతి తెలివితేటలు అనాలో విపరీత బుద్ధి అనాలో వాటితో కూడుకుని ఉన్న మన మనస్సు పరమాత్మ గుళ్ళో రాయిలో ఉన్నాడు అనే విషయాన్నే 24 గంటల పాటు గుర్తించుకోవడానికి ఒప్పుకోదు. దర్శించిన సమయంలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడనే భావన వస్తుందో లేదో అన్న సందేహ స్థితిలోనే ఉంటుంది. మనం ఎంత స్థితిలో ఉన్నామో, ఏ స్థితిని మనం ఎగబాకాలి అనే ఉపదేశాన్ని కూడా చూస్తున్నది. ప్రతి చోట పరమాత్మ ఉన్నాడు. ఆ విషయం తెలియటానికే దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో విగ్రహాల్లో పరమాత్మ సంపూర్ణ చైతన్యంతో ఉన్నాడు అనే భావన మనం పెంచుకోవాలి.
ఆ పెంచుకున్నట్లయితే పరమాత్మ సర్వవ్యాపి అనే భావన మనకు పెరిగే అవకాశం ఉన్నది. దృఢమైన విశ్వాసం కావాలి, అటువంటి అడుగులు కావాలి, అటువంటి సాధనలు కావాలి. అలా పరిపక్వ స్థితి చెందినట్లయితే సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. ప్రహ్లాదుడికి కలిగింది, అనేక మంది యోగీశ్వరులు కలిగింది, భృగు మహర్షికి కలిగింది. మనకెందుకు కలగదు? మనమేం చేయట్లేదు? సాధనలు చేయట్లేదు. దానికన్నా ముందు ఉండేటువంటి విశ్వాసం మనకి లేదు. ఆ విశ్వాసం పెంచుకోవాలి. విశ్వాసం పెంచుకున్నట్లయితే నడవడిక ఆటోమేటిక్గానే సాధిస్తుంది. అటువంటి వ్యవహారాన్ని పరమాత్మను పొందాలనే తాపత్రయాన్ని పొందాలనే ఉపదేశం చేస్తున్నది. ఇంకా విస్తారంగా చెప్పుకోవచ్చు. పరమాత్మ ఫలదాయి. వాళ్ళ ఫలితాలకు తగ్గట్లుగా వాళ్లకు ఫలితాలు శరీరాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. రుచిరాంగద చందనాంగది అనే నామాల దగ్గర చెప్పుకుంటూ ఉన్నాం. భగవద్గీతలో కూడా ఎవరైతే సత్వగుణాన్ని ఆశ్రయించి సత్వగుణాల్ని పెంపొందించుకుంటూ పరమాత్మను ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళు పై లోకాలకు వెళుతూ ఉంటారు. సత్వగుణ ప్రాధాన్యం కలిగిన జీవులు అంటే దేవతలు. వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు. బ్రహ్మలోకవాస స్థితి చివరికి ఉంటూ ఉంటుంది. అటువంటి శరీరాలను ఇచ్చేవాళ్ళు. ఎవరైతే రాజస గుణాలని ఆశ్రయించి పరమాత్మను ఉపాసన చేస్తూ ఉంటారో అంటే కామ్యోపాసనలు చేస్తూ ఉంటారో వాళ్లను పైకి కిందికి ఆయన తిప్పుతూ ఉంటారు. ఎవరైతే తమోగుణ ప్రధానంతో బద్ధకం మొదలగు గుణాలతో వ్యతిరేక దిశలో పరమాత్మకు దూరంగా ఉంటూ ఉంటారో వాళ్ళను కిందకు పంపిస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క ఫలితాలను వాళ్ళ యొక్క పుణ్యపాప ఫలితాలను బట్టి పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ పరమాత్మకు ఎటువంటి రాగద్వేషాదులు ఏమీ లేవు. వాడి యొక్క పుణ్యం బాగా ఉన్నట్లయితే సత్వగుణం బాగా ఉన్నట్లయితే పై లోకాలకు వెళుతూ ఉంటాడు. రజోగుణం అన్నట్లయితే ఆ ఫలితాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. తమోగుణ ప్రాబల్యం అన్నట్లయితే కిందకి వెళుతూ ఉంటాడు. ఇక్కడ ఊర్ధ్వగాహాన్ని చెప్పడం చేత మనం సత్వగుణాధిక్యత కలిగినటువంటి స్వరూపాలని పొందాలి అనే ఉపదేశం కూడా చేస్తూ ఉంటుంది. అన్నట్లయితే నిష్కామ కర్మోపాసన చేయాలి అనే ఉపదేశం చేస్తున్నది. ఆ విధమైన ఉపాసన చెయ్యాలి అనే ఉపదేశం ఈ ఊర్ధ్వగహ అనే పదం మనకి చెబుతున్నది. పైబెచ్చు ఆ పరమాత్మ సత్పథాచార అని. సత్పథం అన్నట్లయితే మంచి మార్గంలో ఉండేటువంటి నడవడిక కలిగినవాడు అని. పరమాత్మ వృషకర్మ వృషాకృతి. ఆయన ధర్మబద్ధమైన పనులు చేస్తాడు. ధర్మబద్ధమైన ఆకృతులు ఆ పరమాత్మకు ఉంటూ ఉంటాయి అని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. పరమాత్మ ధర్మబద్ధమైన నడవడికే కలిగి ఉంటాడు. ఎక్కడా కూడా ధర్మాన్ని అతిక్రమించి ఆయన నడిచినట్లుగా ఆయన యొక్క ఏ అవతారాల్లోనూ కనిపించలేదు. ప్రధానమైన దశావతారాల్లో కావచ్చు, ఆ తర్వాత ఇంకా 21 అవతారాలు, అలాగే 32 అవతారాలని శ్రీమద్ భాగవతంలో వివరణ ఉన్నది. ఈ అవతారాల్లో ఎక్కడ కూడా ఆయన ధర్మాన్ని అతిక్రమించి నడిచాడు అనే ప్రస్తావనే లేదు. ఆయన ఏదైతే తాను ఆచరించింది ధర్మం కాదు. వేదములు ఏది చెప్పాయో అవి ధర్మములు. వేదములు అంటే ఒకతను రాసినది కాదు, ఒకతను చెప్పినది కాదు. నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మ నుంచి ఎలాగైతే సగుణ బ్రహ్మ ఆవిష్కృతమైందో అదే సమయంలో వాంగ్మయమంతా ఆవిర్భవమైంది. అపౌరుషేయములు వేదములు కనుక సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపాలే వేదాలు. ఆయన ప్రమాణము, తత్స్వరూపమైనటువంటి వేదములు కూడా పరమ ప్రమాణమే. ఆ వేదాలలో ఎటువంటి నడవడిక మానవుడు కలిగి ఉండాలి అని నిర్దేశన చేశాయో అటువంటి నిర్దేశానుసారమే పరమాత్మ నడుచుకున్నాడు. కనుక ఆయన సత్పథాచార అని పిలువబడుతూ ఉంటాడు. ఆ వేద వాంగ్మయం మనందరికీ కూడా అంత విపులంగా అర్థం కాదేమో అనే అభిప్రాయంతో ఒక మనిషిని లేక ఒక సందర్భాన్ని ఆసరాగా చేసుకుని పరమాత్మ మనకి అనుకూలంగా ఉండేట్లుగా మనం చేయగలిగినట్లుగా ఆ ధర్మపంథాన మనకి విపులంగా ఆయా సందర్భాల్లో ఉపదేశం చేస్తూ వచ్చాడు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలి అన్నట్లయితే రామావతార ఘట్టాన్ని పరిశీలించుకున్నట్లయితే రామావతారంలో బాల్య ప్రభృతి పరమాత్మ నిర్యాణం వరకు ప్రతి సందర్భంలో కూడా ఏ సందర్భంలో ఆయా వ్యక్తి ఎటువంటి విధంగా నడుచుకోవాలో పరమాత్మ ఆ విధంగా నడుచుకుని చూపించాడు. ఆయనకు తెలుసు, నేనే అనే భావన ఆయనకు తెలుసు. యోగ వాసిష్ఠ హృదయం అనే గ్రంథంలో చివరిలో ఆయన నాలో ఎటువంటి భావన లేదు అనే ఒక మాట అన్నారు. నాలో అహంకర్త అనే భావన కూడా లేదు. ఎవరైతే కర్తృత్వ భావనే లేదో అతను ఎవడవుతాడు? పరమాత్మే అవుతాడు. ఆయన సాక్షాత్గా నేను పరమాత్మ అనే మాట చెప్పుకోలేదు, నేను శ్రీమన్నారాయణమూర్తిని అనే మాట చెప్పుకోలేదు, నాకు కర్తృత్వ భావన లేదు అని మాత్రమే చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన అంత వివేకి.
ఆయన అంతటి వ్యక్తి కూడా వేదంలో చెప్పినట్లుగా ఆయా విద్యార్థిగా ఉన్నప్పుడు ఎటువంటి ధర్మాలను పాటించాలి, గృహస్థుడుగా ఉన్నప్పుడు ఎటువంటి ధర్మాలను, పెళ్ళైన తర్వాత ఎటువంటి ధర్మాలను పాటించాలి అనే ధర్మాన్ని ఆచరించి ఉన్నాడు. అలాగే అంటే సకామోపాసన చేసినప్పుడు కూడా ఒకే రకమైన భావనతో ఉన్నాడు. ఆయన నిష్కామోపాసన కూడా అదే విధంగా చేశాడు. ఆ ఘట్టాలు మన అందరికీ ఆయన విస్తారంగానే తెలుసు. పట్టాభిషేకం అన్నప్పుడు కూడా ఆయన ఉద్రేకపడలేదు, వనవాసం అన్నప్పుడు కూడా ఎటువంటి ఉద్రేకాన్ని గురవలేదు. రెండు చోట్ల కూడా తన యొక్క అఖండానంద చైతన్య స్వరూపంతోనే ప్రకాశించాడు. ఎందుకు ఆయనకు కర్తృత్వ భావన లేదు కాబట్టి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా వినోద పురుషుడు అని ఏదో హాస్యం కోసం లేకపోతే అక్కడ వాంగ్మయాన్ని పండించడం కోసం విలాసంగా చెబుతున్నారే తప్ప ఆయన ఎక్కడా కూడా ఆయన యొక్క బాల్య లీలను కూడా పరిశీలించుకున్నట్లయితే అది ప్రతీదీ కూడా ఉపనిషదర్థపరంగా ఉంటుంది. అలాగే ఆయన యొక్క ప్రతి పని కూడా ధర్మచోదకంగానే ధర్మోపదేశంగానే కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లవాడుగా నడుచుకున్న విధానం కూడా అదే ఆ విధమైన దృక్కోణంతో దాన్ని పరిశీలన చేసుకోవాలి. అందుకనే భాగవతం అర్థం చేసుకోవాలన్నట్లయితే 3 జన్మలు కావాలి అని అంటూ ఉంటారు. 3 జన్మల సాధన ఉంటే తప్ప ఆ భాగవతంలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణతత్వం అవగతమయ్యే అవకాశం తక్కువ. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లభ్యమవుతుంది అని దాని యొక్క ఐతిహ్యం చెబుతూ ఉంటారు. అంటే వాంగ్మయాలను మనం పరిశీలించుకునే దృక్కోణంలో ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ ధర్మపథంలో నడిచేవాడు, నడవడమే కాదు నడిపింపజేసేవాడు. స్వయం ఆచరతి ఆచారయతి చ, నడిపింపజేసేవాడు కనుక ఆయన సత్పథాచార అని పిలువబడుతూ ఉన్నాడు. స్వయం ఆచరతి, రామచంద్రమూర్తిగా ఆయన ఆచరించాడు. రాజు అయిన తర్వాత ఆయా వర్గం వారు ఏ విధమైన పనులు చేయాలో అని వేదములు శాసించాయో ఆయా విధాలుగా ఆయా వ్యక్తులతో ఆయా పనులు చేయించాడు కనుక రాజుగా వ్యవహరింపజేశాడు కనుక ఆ పరమాత్మ సత్పథాచార అని పిలువబడుతూ ఉన్నాడు. ఇంకా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించినట్లయితే ఆయన ప్రాణదహ అని. ప్రాణదహ అనే మాట ఇది 3వసారి రావడం. పరమాత్మే సకల సృష్టిలో ఉండేటువంటి జీవులందరికీ కూడా ప్రాణాన్ని అనుగ్రహించేవాడు. ప్రాణశక్తి అనేది అఖండ విశ్వవ్యాప్తమైనది అని మనం ఒకసారి చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క ప్రాణశక్తి లేశం జీవిలో కనుక ప్రవేశించినట్లయితే ఆయా జీవి యొక్క పాపపుణ్యముల యొక్క ప్రభావాన్ని అనుసరించి పరమాత్మ ఎంత మేర ప్రాణశక్తి అక్కడ ఉంచుతాడో దానికే సూక్ష్మ శరీరం అని పేరు. కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం మనం ఒకసారి ఈ విషయం చెప్పుకున్నాం. ఆ సూక్ష్మ శరీరాంతర్భాగంగా పరమాత్మ తన యొక్క ప్రాణశక్తి లేశాన్ని ఉంచుతాడు. ఆ పరమాత్మే ఆ సమయం అయిపోయిన తర్వాత తన యొక్క ప్రాణశక్తి లేశాన్ని ఉపసంహరిస్తాడు. ఈ విధంగా ప్రాణములను ఇచ్చువాడు, ప్రాణములను ఉపసంహరించువాడు. ప్రాణాన్ దదాతి ప్రాణాన్ ద్యతి దో అవఖండనే. కనుక ఆ పరమాత్మ ప్రాణదహ అని పిలువబడుతూ ఉన్నాడు. ఈ విధంగా ఆ పరమాత్మే ప్రాణదహ అని, ఆ పరమాత్మే ఊర్ధ్వగ అని, ఆ పరమాత్మే ఆధార నిలయ అని, ఆ పరమాత్మే ప్రజాగర అనే అంశాలని కనుక మనం నిరంతరం నిరంతరం వేదములు గట్టిగా ఒక్కాణించి మరీ చెబుతూ ఉన్నాయి. ఆ పరమాత్మే సర్వం అనే విషయం ప్రస్తారంగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రకర్షేణ నూయతే, గొప్పగా కీర్తింపబడుతూ ఉన్నవాడు కనుక ఆయన ప్రణవ అని పిలువబడుతూ ఉన్నాడు. ప్రకర్షేణ నూయతే ఇది ప్రణవ. ఓంకారానికి కూడా అదే అర్థం అన్నది. పరమాత్మ ఓంకార శక్తి రాబోయే రోజుల్లో చెప్పుకుందాం. ఆ ప్రణవ అనే ఓంకారము చేత తెలియబడేవాడు, ఓంకార స్వరూపుడు అనేది అర్థమైనప్పటికీ కూడా ఇక్కడ సందర్భోచితంగా తోచట్లేదు. ఈ విధంగా సమస్త వాంగ్మయములు కూడా ఆ పరమాత్మే ప్రాణదుడని, అంటే ప్రాణాన్ని ఇచ్చేవాడు, ప్రాణాన్ని ఉపసంహరించేవాడు. అంతేకాదు ఆయనే ఈ జీవులకు ఊర్ధ్వగతులను ఉత్తమ స్థితులను అనుగ్రహించేవాడు. ఆ పరమాత్మే ఈ పుష్పహాస సమస్త బ్రహ్మాండాలని సృష్టించేవాడు. ఆ పరమాత్మే ఆధార నిలయ, సమస్త ఆధారములను కూడా వెనక్కు తీసుకునేవాడు. ఆయనే అధాత ధాత. ఆయనే ఇటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రజాగర ప్రకృష్టేన జాగరూకేణ వర్తతే. ఎక్కడా వ్యామోహ స్థితిలో పరమాత్మ లేడు. ఈ విధంగా ఆయా సందర్భాలలో వాంగ్మయాలు అంటే వేదములు, శాస్త్రములు, ఇతిహాస పురాణములు అన్నీ కూడా గట్టిగా ఒక్కాణించి చెబుతున్నాయి కనుక ఆయనను కీర్తిస్తున్నాయి. కాబట్టి ఆయన ప్రణవ అని పిలువబడుతూ ఉన్నాడు. కనుకనే ఆయన పణహ అని పిలువబడతాడు.
పణః అనేది అతి స్వారస్యమైన అర్థం. లోకంలో కూడా నేను నా నా డబ్బుని పణంగా పెట్టి వాడిని చదివిస్తున్నాను అని అంటూ ఉంటారు. అంటే నేను ఇంత డబ్బుని పణంగా నేను నా తలకాయని పణంగా పెట్టి మా అబ్బాయిని చదివిస్తున్నాను అని అంటూ ఉంటారు. నేను నా తలకాయని పణంగా పెట్టి మా అబ్బాయిని చదివిస్తున్నాను అని. మా అబ్బాయి చదువు కన్నా గొప్పదైన వస్తువు ఏది అన్నట్లయితే నా తలకాయ. దాన్ని నేను ఇక్కడ పెట్టి మనం దానివల్ల ఇంకొక పని చేస్తున్నాం. ఇంకా అర్థం కావాలి అన్నట్లయితే ఒక వ్యక్తికి 10,000 కావాల్సి వచ్చింది. అతని దగ్గర 1,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక బంగారపు ఆభరణం ఉంది. అందరికీ అనుభవంలో ఉండే పని. దాన్ని కదువ వ్యాపారి దగ్గర లేక బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి మనం 10,000 తీసుకుంటాం. మనం తీసుకునే వస్తువు కన్నా అక్కడ పెట్టిన వస్తువు పణం అంటే విలువైనది లేక మూల్యమైనది గొప్పది అని. ఈ సమస్త బ్రహ్మాండాలలో విలువైనది ఏది అన్నట్లయితే పరమాత్మే. ఎందుకు? ఆ పరమాత్మ లేకపోతే ఏమీ లేదు. ఆ పరమాత్మ యొక్క శుశ్రూష వల్లే ప్రపంచం ఆవిర్భవిస్తున్నది. ఆ పరమాత్మ యొక్క సంజీహీర్ష వల్ల ఉపసంహరణ చేయాలనే కోరిక వల్లే సమస్తము ఉపసంహరింపబడుతున్నది. ఆ పరమాత్మను ఆ విధంగా వ్యవహరించవలసిన వాడు మరొకడు లేడు. కనుక ప్రపంచంలో అతి మూల్యమైనది ఏది నాశనము కాని పదార్థం ఏది సత్పదార్థం మార్పు చెందినది ఏది అన్నట్లయితే ఆ పరమాత్మే. కనుక ఆయన పణః అని పిలువబడుతూ ఉన్నాడు. ఇదే మాట మనకి సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదనయదాస్తే అనే పురుష సూక్త మంత్రంలో కూడా కనిపిస్తున్నది. పరమాత్మ నామరూపములు లేనివాడు. ఆయనే నామరూపములు కలిగినటువంటి ప్రపంచాన్ని సృష్టి చేస్తూ ఉన్నాడు. ఈ సృష్టి చేసిన దాంట్లో అన్నిటికన్నా విలువైనది మార్పు చెందినది. నామరూపాలు కలిగాయంటే మార్పు చెందేది అని అర్థం. అవి లేనివాడు కనుక మార్పు చెందినవాడు కనుక ఈయన పణః గొప్పవాడు అనే అర్థం వేదం కూడా చెబుతున్నది. కాబట్టి ఇటువంటి గొప్పవైన 8 నామాలతో కూడి ఉన్నటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఎవరైతే ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటారో ఆయా రంగాలలో ఉత్తమ స్థితిని లేక పతాక స్థితిని పొందుతూ ఉంటారు అని సాంప్రదాయకులు మనకి ఫలితాన్ని వివరణ చేశారు. ఇక మనం ఈ ఉగాది మహాపర్వదినం నాడు చక్కటి సాంధ్యాకాల వేళ ఆ శ్రీవారిని ఈ సహస్రనామ స్తోత్రంతో భక్తి శ్రద్ధలతో పారాయణం ప్రారంభించుకుందాం. ఆధార నిలయో ధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగः సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామకः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోऽక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరः
नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वस्वस्थानुर्भूताधिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः विश्वकर्मा मनुस्पष्टास्थविरोद्धृवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रदर्धनः प्रभूतस्त्रिगमुद्धाम पवित्रम् मङ्गलम् परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिसृतः वसुर्वसुमनामे सत्यः समात्मा संविदः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विष्णयो निःशुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्टश्चतुर्भुजः भ्राजिष्णर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विष्णयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्यवपुः श्रीमानमेयात्मा महाधृत् महेश्वासो महेभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्बतिः मणिचिद्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपाद आवर्तनो निवृत्तात्मा संवृतः संभ्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृक् विश्वभुक् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुतो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः
युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्योऽव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुराजिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शौरः शौरिर्जनेश्वरः अनुकूलः शरावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिवृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणम् कारणम् कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयोनयः वीरः शक्तिमताम् श्रेष्ठो धर्मो धर्मविरुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयोपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञ युज्यो महेद्यश्च क्रतुः शत्रुम् सताम् गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सलो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कवीन्द्रो भूरिदक्षिणः सोमपो मृतपः सोमः पुरुजित्पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वताम् पतिः जीवो विनयता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदः स्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वर्णो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो दरिणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम्भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम्
शुभाङ्गः शान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गश्यतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विदितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरणीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्यवपुर्विष्णुर्वीरो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मे ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहरिः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यजुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः सवः कः कियत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीलचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावृत्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाचसनः शृङ्गी जयन्तः सर्वविद्ययी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाहरो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृताशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघो चिन्त्यो भयकृद्भयनाशनः अनुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः
सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियारोहः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सकतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनात्सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्ति स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दादिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यः श्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्लोकभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्राणम् प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः तत्त्वम् तत्त्वविवेकात्मा जन्म मृत्युजरादिकः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयम् जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्रे शार्ङ्गधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदेशार्ङ्गी शङ्खे चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళ శ్లోకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. नमो वेङ्कटेशाय.
ఓం